యూట్యూబ్ ఛానల్. నేను మీ యాంకర్ నీరజారెడ్డి. ఈ రోజు సెలబ్రిటీ ఇంటర్వ్యూలో భాగంగా హైపర్, నానువ్వే మరియు వంగవీటి మూవీలో విలన్ గా అలరించి తన యాటిట్యూడ్, తన హెయిర్ స్టైల్ తో కార్బన్ లో ఎంతో మంది యువ ఫాలోవర్స్ దక్కించుకున్న సూర్య గారు మనతో ఉన్నారు. హలో సూర్య గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఐఎమ్ సూపర్ అండి. ఓకే, మీ స్పెట్స్ చాలా బాగున్నాయండి. ఓకే, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటండి? క్వాలిఫికేషన్ అంటే నేను గవర్నమెంట్ హై స్కూల్లో చదివాను, ముస్తాయిపురం స్కూల్ పేరు. దాని తర్వాత డిగ్రీ ఏమో పుల్లారెడ్డి కాలేజీలో చేశాను, ఎంబీఏ ఏమో ఇబ్రహీంబాద్ సిద్ధార్థ కాలేజీలో. ఫైనల్లీ ఎంబీఏ కంప్లీట్ అండి. ఎంబీఏ కంప్లీటెడ్. ఓకే, మీరు మూవీస్లోకి ఎంట్రీ ఎలా ఇచ్చారు? మూవీస్లో ఎంట్రీ అంటే పెద్దగా నాకు అంత ఇంట్రెస్ట్ లేకుండా మూవీస్లో వెళ్ళాలని ఆ థాట్, కానీ ఏదో ఎంబీఏ కంప్లీట్ అయిపోయింది, ఏదైనా జాబ్ చేసుకుందాం, గవర్నమెంట్ జాబ్, ఆ థింకింగ్ ఉండేది నాకు. అయితే మా ఫ్రెండ్స్ చాలామంది చెప్పారు, అరే నువ్వు మోడల్ లాగా ఉంటావు, చాలా బ్యూటిఫుల్గా ఉంటావు, డ్రెస్సింగ్ బాగుంటుంది, ఇండస్ట్రీలో నువ్వు ఎందుకు ట్రై చేయకూడదు, ట్రై చేయవచ్చు కదా, చేస్తే నీకు ఎందుకు రాదు, ఎవరెవరికో ఛాన్స్లు వస్తున్నాయి, నీకు ఎందుకు రాదు అని ఒక క్వశ్చన్ మార్క్ అక్కడ. అయితే అప్పుడు నేను కూర్చున్నప్పుడు ఆలోచించేవాడిని, అవును నేను ఎందుకు ట్రై చేయకూడదు, నాకెందుకు ఆపర్చునిటీ రాదు, ఇంత బాగున్నా కదా, చేద్దాం, తలిగితే తలగొచ్చు, లేకపోతే అలా ట్రై చేశాను. మా ఫ్రెండ్ ఇలా ఇండస్ట్రీలో కొంచెం తెలిసిన వ్యక్తులు ఉన్నారు నాకు ఫ్రెండ్స్, వాళ్ళతో పాటు వెళ్ళేవాడిని. దాని తర్వాత ఎప్పుడు ఆఫర్స్ కావాలని అడగలే వాళ్ళని, ఎప్పుడు క్యాజువల్గా చూసేవాడిని, ఏంటి షూటింగ్ అంటే ఏంది, ఇలా ఏంటి చూసేవాడిని. అలానే చూస్తూ ఇది ఇండస్ట్రీ అని తెలుసుకున్న తర్వాత అనుకోకుండా అన్ఫార్చునేట్లీ మా ఫ్రెండ్ కోసం వెళ్ళాను. నేను వెళ్తే ఫస్ట్ నీ సీరియల్లో యాక్ట్ చేశానండి, తాళి కట్టు శుభవేళ మా ఫస్ట్ సీరియల్. అవునవును, ఫస్ట్ సీరియల్లో చేశాను నేను. అలానే సీరియల్లో డైరెక్టర్ అయ్యి అబ్బాయి చాలా బాగున్నాడు, ఒక చిన్న క్యారెక్టర్ ఉందమ్మా చేస్తామని చెప్పి ఆ రోజు అక్కడ నా జర్నీ అలా స్టార్ట్ అయిపోయింది. అలా అక్కడ స్టార్ట్ అయిపోతే ఇలా నడుస్తుంది, సీరియల్స్, మూవీస్, కన్నడ, తమిళ్, ఇలా. ఓకే, మీరు ఎన్ని మూవీస్లో యాక్ట్ చేశారు? చాలా మూవీస్ ఉన్నాయండి, ఇన్ని మూవీస్ అనేం కాదు, బట్ చాలా మూవీస్ ఉన్నాయి. నాకు నచ్చిన మూవీస్ అందులో కొన్ని ఉన్నాయి. కౌంటింగ్ మన హైపర్, ఆకతాయి, నానువ్వే, ఇంకా దాని తర్వాత ఖైదీ నెంబర్ 150, ఇంకా దాని తర్వాత ఇలా చాలా. మెయిన్ వంగవీటి, రామ్ గోపాల్ వర్మ సార్ది వంగవీటి మూవీ. వంగవీటి మూవీ, యా. సో మరి వంగవీటి మూవీ రామ్ గోపాల్ వర్మ గారితో మీరు చేశారు. మీకు వారితో ఉన్న అనుభవం అంటే ఏం లేదండి, చాలా స్ట్రిక్ట్ డైరెక్టర్, ఎంత సిన్సియర్గా ఉంటాడో అంత చాలా డేంజర్ పర్సన్ అనమాట. కూల్గా ఉంటే చాలా కూల్గా ఉంటాడు తను, చాలా కూల్ పర్సన్, అలాగే డేంజర్ కూడా తను. ఇలా ఏలూరులో చేసాం మేము. వంగవీటి మోహన్ రంగా గారి గురించి ఇనే ఉంటారు మీరు, చాలా ఫేమస్, చాలా రియల్ స్టోరీ అది. అయితే అక్కడికి వెళ్ళాం. ఒక మంచి బెస్ట్ మూమెంట్ చెప్పగలరా మీరు? అంటే మీరు వారితో చేశారు కదా, ఆర్జీవి గారితో ఉన్న మీకు ఉన్న ఒక మంచి బెస్ట్ మూమెంట్ అంటే అలా ఏం లేదు. మా ఇద్దరి మధ్య అలా బెస్ట్ మూమెంట్ ఏం లేదు. అంటే తన దగ్గర నాకు నచ్చే విషయం ఏంటంటే, ఎక్కువ ఇప్పుడు మనకు అర్థం కాకపోతే ఇది ఇలా కాదు, ఇలా అని చెప్తాడు, అలాంటి పర్సన్ తప్ప ఎక్కువ కోపం తెచ్చుకోడు, అలాంటి పర్సన్. ఇప్పుడే కదా డేంజర్ అన్నారు. మరి అంటే డేంజర్ అంటే అతనికి నచ్చిన పని చేస్తే డేంజర్ ఏం లేదు, నచ్చని పని చేయకపోతే డేంజర్. ఓకే, స్ట్రిక్ట్ ఓవరాల్ గా మంచి పర్సన్, బట్ వర్క్ లో స్ట్రిక్ట్ గా ఉంటారు. ఓకే, మీకు బాగా పేరు తెచ్చిన మూవీ ఏంటి? పేరు తెచ్చిన మూవీ అంటే వంగవీటి అండి. వంగవీటి, యా. ఓకే సూర్య గారు, మీకు ఇండస్ట్రీలో ఎవరు బాగా క్లోజ్? అంటే ఇండస్ట్రీలో ఎవరు క్లోజ్ అంటే నాకు తెలిసి సంతోష్ శ్రీనివాస్ గారి డైరెక్టర్, అతను చాలా క్లోజ్. అంటే నాకు నచ్చిన పర్సన్ అతను, నేనైతే అతన్నే క్లోజ్ అని ఫీల్ అవుతున్నా. ఓకే, తనతో మీరు మూవీ ఆల్రెడీ జర్నీ చేశారా? యా, చేశాను. హైపర్ మూవీ చేశాను కదా. ఓకే, ఆ మూవీ ద్వారా మీరు బాగా క్లోజ్. ఆ మూవీ ద్వారానే అసలు నేనంటే ఏంటి పబ్లిక్ తెలిసింది. ఆ మూవీ తర్వాతనే యాక్టర్ అని ఒక పేరు వచ్చింది నాకు, మంచి ముద్ర పడింది. సో మరి మీరు చాలా సీరియల్స్ లో కానీ మూవీస్ లో కానీ మీరు నెగిటివ్ రోల్స్ ఎక్కువ చేసుకుంటూ వచ్చారు. మరి మీరు నెగిటివ్ రోల్స్ సీరియల్స్ లోనే మూవీస్ లో చేస్తున్నారా, లేకపోతే బయట కూడా దందాలు ఏమైనా చేస్తున్నారా? దందాలు అని అలా ఏం లేదండి, చాలా కూల్ పర్సన్ నేను బయట, చాలా కూల్ పర్సన్. ఇంకా నెగిటివ్ ఎప్పుడు అయిపోతా అంటే నాకు నచ్చని టాపిక్ ఎక్కడైనా జరిగింది, ఆఫ్ కోర్స్ అది ఎవరైనా అవుతారు, కానీ మీరు సీరియల్స్ లోనే చేస్తున్నారు నెగిటివ్ రోల్స్. మరి మీరు బయట కూల్ ఉన్నప్పుడు సీరియల్స్ లో కూడా సినిమాలో కూడా మీరు
కూల్ గా తీసుకోవచ్చు కదా క్యారెక్టర్. మిమ్మల్ని చూడగానే విలన్ క్యారెక్టర్ ఎందుకు ఇస్తున్నారు? అంటే ఏమో నా ఫేస్ అలా ఉంటదేమో మరి. ఓకే, అంటే మీరు బయట మాత్రం ఎలాంటి లేదా, అంటే మీరు ఎక్కడ రఫ్ గా హ్యాండిల్ చేయరా? చేసేవాడిని ఒకప్పుడు కాలేజ్ లో. ఓకే, నిజాలు బయటకు వచ్చాయి. కామన్ కదండి, కామన్. బయట ఆల్రెడీ గొడవలు చేసుకొని ఉన్నారు కాబట్టి ఆ ఫీల్డ్ బాగా దొరికింది. లేదు అలా ఏం లేదు. నాకు నచ్చిన టాపిక్ ఎక్కడైనా ఉంటే అక్కడ ఆల్మోస్ట్ ఎంటర్ అయిపోతాను అనమాట. అంతే 100%. అది డిసిషన్ ఏం లేదు, నేను వచ్చిన తర్వాత అయిపోతుంది అంతే. అది అయిపోతుంది అంటే మీరు గొడవ పెట్టి అక్కడ ఆపుతారా, లేకపోతే మొత్తం క్లియర్ చేస్తారా గొడవని? మాక్సిమం ఆపేస్తాను. నాకెందుకు గొడవలు నచ్చవు, కానీ గొడవ అవుతుంటే ఆపేస్తాను నేను. అంతే ఆపేస్తారు. కానీ సినిమాలో సీరియల్స్ లో మాత్రం ఖచ్చితంగా విలన్ క్యారెక్టర్ ఇస్తారు. అవును, నాకు అర్థం కావట్లేదు. విలన్ క్యారెక్టర్స్ వస్తున్నాయి, నాకు ఎందుకు అర్థం కావట్లేదు. చాలా మంది అంటుంటారు నేను హీరో లాగా ఉంటా అని, బట్ నాకేమో విలన్ క్యారెక్టర్స్ వస్తున్నాయి. మీరు యాక్ట్ చేసే సీరియల్స్ కానీ మూవీస్ కానీ విలన్ రోల్స్ చేస్తున్నారు కదా, మీరు ఆ రోల్స్ చేస్తూ మీ కో ఆర్టిస్టులు ఉన్నారు కదా సేమ్ విలన్ క్యారెక్టర్ చేస్తూ, వాళ్ళల్లో మీకు ఎవరి ఇష్టం, ఎవరి ఇన్స్పిరేషన్? అంటే నాకు ఇన్స్పిరేషన్ అంటే ఎవరు లేదు. నాకు వాళ్ళలా చేయాలి వీళ్ళలా చేయాలి అనే ఆలోచన అయితే నాకేం లేదు. బట్ నాకు నచ్చినట్టు నేను చేస్తా, పర్ఫెక్ట్ చేస్తా. ఒక ఇన్స్పిరేషన్ గా నేను తీసుకోదలుచుకోలేదు. ఓన్ క్రియేటివ్. ఓకే, అంటే వేరే వాళ్ళు ఎలాగ చేయాలి అనేది ఏం లేదు. అలాంటి థాట్ అయితే నాకు రాలేదు ఈ రోజు దాకా. మీ ఓన్ టాలెంట్ మీరు నిరూపించుకోవడానికి ట్రై చేస్తున్నారు. అంటే ఇప్పుడు మీరు విలన్ క్యారెక్టర్ చేస్తున్నారు కదా, మీ విలన్ క్యారెక్టర్స్ లో సేమ్ ఇంకో విలన్ క్యారెక్టర్ చేస్తూ చాలా మంది ఉంటారు, వాళ్ళలో మీకు ఎవరు ఇష్టం? నాకు ప్రకాష్ రాజ్ ఇష్టం అండి. ప్రకాష్ రాజ్ గారు ఇష్టం. ఓ సూపర్, మంచి వ్యక్తిని సెలెక్ట్ చేసుకున్నారు. సో మీరు కూడా ప్రకాష్ రాజ్ లాగా అన్ని వేరియేషన్స్ చూపించడం మరి అంత కాకపోయినా కొంచెం ట్రై చేస్తున్నాను అంతే. ఇప్పుడు కొంచెం ట్రై చేస్తున్నారు, తర్వాత చాలా ట్రై చేస్తున్నారు. మీరు ఆల్రెడీ విలన్ గా చేస్తున్నారు, మరి విలన్ తో పాటు మీరు ఎలాగూ హీరో లుక్ ఉన్నారు. ఇన్ కేస్ మీకు మూవీలో హీరోగా ఆపర్చునిటీ వస్తే ఏ హీరోయిన్ తో వర్క్ చేయాలనుకుంటున్నారు? అంటే హీరోయిన్ తో చేయాలని డిసైడ్ అయితే అవ్వలేదు, బట్ నాకు మాత్రం కొత్త హీరోయిన్ ఛాన్స్ ఇవ్వాలని ఆలోచన. కొత్త హీరోయిన్ తో చేయాలి, ఎందుకంటే నా వల్ల ఒక కొత్త హీరోయిన్ ఇండస్ట్రీకి పరిచయం అవుతుంది. అలా కొత్త హీరోయిన్ తో చేయాలని చెప్పి నా ఆలోచన. పెద్ద స్టార్స్ హీరోయిన్స్ ఉండగా మీరు కొత్త హీరోయిన్ ని ఎందుకు ఎంచుకుంటున్నారు? అంటే ఆల్రెడీ వాళ్ళు స్టార్స్ అయిపోయారు, కొత్త అమ్మాయికి అవకాశం ఇస్తే ఆ అమ్మాయి స్టార్ కావచ్చుగా. సూపర్ సూపర్ సూపర్. సో మొత్తం ఒకవేళ మీరు హీరోగా ఛాన్స్ వస్తే ఏ డైరెక్టర్ ఎంచుకుంటారు ఫస్ట్? ఏ డైరెక్టర్ తో చేయాలనుంది మీకు? పూరి జగన్నాథ్. పూరి జగన్నాథ్ గారితో ఎందుకని పూరి జగన్నాథ్ గారిని ఎంచుకున్నారు? అంటే పూరి జగన్నాథ్ గారి స్టైల్ అంటే ఐ మీన్ ఇప్పుడు ఎలా అయితే జనరేషన్ ఎలా ఉందో చూపిస్తారు తను, అందుకు అతనితో చేయాలని ఇంట్రెస్ట్ నాకు. పూరి జగన్నాథ్ గారితో వర్క్ చేయాలనుంది. హీరోయిన్ వచ్చేసి కొత్త హీరోయిన్. సో మాకు తెలిసి ఒక కొత్త మూవీ స్టార్ట్ అవబోతుంది, ఆ మూవీకి హీరో చేయబోతున్నారు, ఆ తర్వాత కొత్త హీరోని తీసుకోబోతున్నారు, వచ్చేసి పూరి జగన్నాథ్ గారితో చేయబోతున్నారు. సూపర్ సూపర్ సూపర్. నేను యాక్చువల్లీ మా వాళ్ళందరూ కాల్ చేసి మీతో ఇంటర్వ్యూ అని చెప్పగానే ఫోన్ తీసుకొని ఫస్ట్ నేను చేసిన పని మీ ప్రొఫైల్ ఎత్తుకాను. ఫేస్బుక్ లో ఓపెన్ చేయగానే మీకు లైక్స్ మా ఆడవాళ్ళ కంటే ఎక్కువ ఉన్నాయండి. ఎలా అంటే మీకు లైక్స్ కంటే ఎక్కువ ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారు. లైక్స్ ఫాలోవర్స్ ఇంత మంది రావడానికి కారణం ఏంటి? అంటే కారణం అంటే అలా ఏం లేదు. ఒకటి ఏంటంటే నేను ఎక్కువ ఐ మీన్ చిన్నోళ్ళతో పెద్దోళ్ళతో అందరి ఐ మీన్ ప్రౌడ్నెస్ లేదు నాకు. ప్రతి ఒక్కరు మనోళ్ళని చెప్పి పలకరిస్తూ ఉంటా, అదొకటి. ఇంకో సోషల్ సర్వీస్ అంటే చాలా ఇష్టం నాకు. యా, ఇంకా అది ఎక్కువ చేయడం వల్ల అలా 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 పెరిగిపోయింది అంతే. అలా 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 పెరిగిపోయింది అంతే. టోటల్ గా సోషల్ సర్వీస్ వల్ల పెరిగిందా లేకపోతే? సోషల్ సర్వీస్ అని కాదు, సోషల్ సర్వీస్ వల్లనే పెరిగిందని నేను అనుకుంటున్నాను. ఓకే, అంటే సోషల్ సర్వీస్ మరి ఇష్టంతో చేశారా లైక్స్ వస్తాయనా? లే, ఇష్టంతో చేశాను. ఇక వాళ్ళు ఇష్టంతో చేసినప్పుడు ఆటోమేటిక్ వాళ్ళు లైక్ చేస్తారు కదండి. ఓకే, మీరు ఇష్టంతో చేశారు, వాళ్ళు కూడా ఇష్టంతో లైక్ కొట్టారు. సో అందువల్ల ఫాలోవర్స్ పెరుగుతూ వచ్చారు. 100% దాని వల్లే ఫాలోవర్స్ నాకు పెరిగారు తప్ప ఇండస్ట్రీ వల్ల నాకు ఫాలోవర్స్ పెరగలేదు. ఇండస్ట్రీ వల్ల కాదు, మీరు చేసే సామాజిక సేవ వల్ల మీకు ఫాలోవర్స్ వచ్చారు. ఓకే, మరి మీ ఫేస్బుక్ లో ఒక్కొక్క ఫోటో ఒక్కొక్క డిఫరెంట్ గా ఉంటుందండి. కాస్ట్యూమ్స్ అదిరిపోతాయి. నాకు తెలిసి మీరు పెట్టే ఖర్చు మీకు అక్కడ వచ్చే ఇన్కమ్ మొత్తం ఇటు కాస్ట్యూమ్స్ కే పెడతారని నాకు ఒక ఆలోచన. ఏమంటారు? అలా ఏం లేదండి. ఇప్పుడు ఐ మీన్ ఇప్పుడు ఇండస్ట్రీ పరంగా కానీ ప్రతి ఒక్క గుర్తింపు రావాలంటే మెయిన్ ఫస్ట్ మనకి మన కాస్ట్యూమ్, మన జోబ్ లో డబ్బులు ఉన్నాయా లేదని ఎవరు చూడరు. అరే తన లుక్ ఎలా ఉంది, తన కాస్ట్యూమ్ ఎలా ఉంది, అదే కదండి చూస్తారు పబ్లిక్. ఐ మీన్ జోబ్ లో మనీ ఉందా లేదా చూస్తారు ఎవరైనా. అందుకే నేను కాస్ట్యూమ్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. ఓకే,
సో మొత్తం ఎంత ఖర్చు అవుతుంది? నాకు తెలిసి మొత్తం అయిపోతుందా లేకపోతే ఏమైనా మిగులుతాయా కాస్ట్యూమ్ కి? ఎందుకు మిలిగామండి, మొత్తం దానికే పెట్టేస్తామా ఏంటి? అంటే మొత్తానికి అయితే పెడతారు బాగానే. మళ్ళీ మీ ఫేస్బుక్ లో మీ ఫాలోవర్స్ కి మీ డ్రెస్ కాస్ట్యూమ్ మీ ఫొటోస్ కే కాకుండా మీ హెయిర్ స్టైల్ కి కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఎందుకని? అంటే ఎందుకని అంటే నాకు అది గాడ్ గిఫ్ట్ అండి. అది సారీ నో అది గాడ్ గిఫ్ట్. అది ఆల్మోస్ట్ ఇప్పుడు నేను ఈ పొజిషన్ లో ఉన్నా అంటే ఫస్ట్ రీజన్ నా హెయిర్ స్టైల్. నేను ఫస్ట్ మూవీ హైపర్ మూవీ చేసేటప్పుడు నన్ను ఆల్మోస్ట్ నన్ను సెలెక్ట్ చేసింది నా హెయిర్ స్టైల్ ని చూసే చేశాడు సంతోష్ శ్రీనివాస్ డైరెక్టర్. యా, దేవునితో పోల్చుకుంటాను నా హెయిర్ స్టైల్. నేను గాడ్తో పోల్చుకుంటాను నేను. సో సూర్య గారు, మీకు కార్వాన్ లో చాలా ఫాలోయింగ్ ఉందని విన్నాము. అసలు ఆ ఫాలోయింగ్ దేని వల్ల వచ్చింది? సినిమా వల్లనా లేక? ఫాలోయింగ్ అంటే ఫస్ట్ నుంచి నేను కాలేజ్ చేసే రోజుల నుండే నాకు అదే చెప్పాను కదా, సోషల్ సర్వీస్ అంటే ఇష్టం అని. ప్రతి ఒక్కరికి ఎవరు ప్రాబ్లం అన్నా కూడా ఫస్ట్ నా ప్రత్యక్షం అయిపోయింది అనమాట. ప్రతి ఒక్క అప్పుడు అంతే ఇప్పుడు అంతే, ప్రతి ఒక్కరికి ప్రాబ్లం అంటే నేను వెళ్ళిపోయారు నా వల్ల అయిన ఐ మీన్ చేసేవాళ్ళు వాళ్ళకి. దాని తర్వాత ముసలి కానీ ఎవ్రీ వన్ ప్రాబ్లం ఉందంటే అది సూర్యాన్నని పిలవండి, చేసి పెడతాడు, అయిపోద్ది అతనితో, ఎక్కడికైనా వెళ్ళిపోయేవాళ్ళు నాకు. దానివల్ల ఇక అలానే వచ్చింది మనకు పేరు. మరి నేను ఎక్కడో ఫేస్బుక్ లో ఒకసారి సెర్చ్ చేస్తుంటే చూసాను, మీ ఫోటోకి పాలాభిషేకాలు జరిగాయి. ఎందుకు? మీరు అన్నట్టు కార్వానే అన్నారు. కార్వానే కాదు, అదర్ బయట కూడా ఆంధ్ర, అక్కడ సిరిసిల్ల, వేరే వేరే ప్రాంతాల్లో చాలా మంది నన్ను లైక్ చేసే వాళ్ళు ఉన్నారనమాట. నా లాస్ట్ ఇయర్ నా బర్త్డేకి వాళ్ళకి కొంచెం బిజీలో ఉండి టైం ఇవ్వకపోతే నా కట్అవుట్ చేయించి సిరిసిల్ల అనే గ్రామంలో పాలతో అభిషేకం చేశారండి. యా, పాలతో అభిషేకం చేశారు. దాని తర్వాత వెళ్ళాను నేను, నాకు చాలా బాగా నచ్చింది. అయ్యో నేనేంటి ఎంత పెద్ద సెలబ్రిటీ కూడా కాదు నేను, ఏదో ఇప్పుడిప్పుడే కొంచెం ముందుకు వస్తున్నాను, నాకు పాలతో అభిషేకం చేయడం ఏంటి. దాని తర్వాత నెంబర్ తీసుకొని నేను వాళ్ళ విలేజ్కి వెళ్ళి వాళ్ళతో స్పెండ్ చేసి వచ్చాను నేను. యా, నాకు చిన్న డౌట్ అండి. మీకు ఫేస్బుక్ లో ఫాలోవర్స్ కొంతమంది సూర్యాబాయ్ అంటున్నారు, ఇంకొంతమంది సురేష్ అంటున్నారు. అసలు మీ ఒరిజినల్ పేరు ఏంటి? నా ఒరిజినల్ పేరు సురేష్. సూర్యాబాయ్ అని పేరు నాకు ఎందుకు వచ్చిందంటే చెప్పాను కానీ సోషల్ సర్వీస్ నాకు చాలా ఎక్కువ అని చెప్పి. నేను డిగ్రీ చేసే రోజుల్లో నాకు తెలిసిన మాకు ఏదో చిన్న ప్రాబ్లం అయిందనమాట. నేను డిగ్రీ చేసేటప్పుడు అంటే 4-5 years బ్యాక్ అనమాట. చిన్న ప్రాబ్లం అయిపోతే అప్పుడు కాలేజీలో యూత్ లీడర్ అనమాట నేను. ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా నేను నిలబడుతున్నా అని చెప్పి నన్ను యూత్ లీడర్ చేశారనమాట. అలానే చేస్తుంటే అమ్మాయికి ఒక ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లమ్ని వాళ్ళ పేరెంట్స్కి చెప్పి వాళ్ళ పేరెంట్స్ని మీరేం టెన్షన్ తీసుకోకండి, నేను చూసుకుంటానని నేను వెళ్ళి వాళ్ళ ఊర్లో ఆ ప్రాబ్లమ్ని క్లియర్ చేసి ఆ అమ్మాయిని ఒక స్టేజ్లో నిలబెట్టాను అనమాట. అప్పటి నుంచి నా ఫ్రెండ్స్ కానీ ఫాలోవర్స్ కానీ సూర్యాబాయ్ అక్కడ స్టార్ట్ అయిపోయింది. ఆ సూర్యాబాయ్ కాలేజీలో స్టార్ట్ అయిపోయి ఇప్పటిదాకా కూడా సూర్యాబాయ్ అనే పేరు అలా నిలిచిపోయింది అనమాట. సూర్య గారు, మీ సోషల్ యాక్టివిటీస్ కానీ మీ ఫాలోవర్స్ కానీ చూస్తుంటే మీరు రాజకీయాలలోకి వచ్చే అవకాశం ఉందంటారా? ఉందండి, 100% రాజకీయాల్లోకి వస్తాను. ఇలా ఉన్నప్పుడే నేను ఇంత చేస్తున్నా అంటే పదవిలోకి వచ్చిన తర్వాత పొలిటికల్ ఎంటర్ ఇచ్చిన తర్వాత ఇంకా చాలా మందికి చాలా చేయాలని ఉంది నాకు. అప్పుడు నువ్వు ఎందుకు ఇండస్ట్రీకి వెళ్ళకూడదు, ఇంత అందంగా ఉంటావు, నీకెందుకు ఛాన్సులు రావు అని అప్పుడు వాళ్ళు అన్నారు. ఇప్పుడు నాతో పాటు ఉన్న నా శ్రేయోభిలాషులు ఉందో మీరు పొలిటికల్ లైన్లోకి మీరు ఎంటర్ అవ్వాలి, మా కోసం మీరు ఏదో చేయాలని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. వాళ్ళకి ఈ రోజు దాకా నేను సమాధానం చెప్పలేదు, ఇప్పుడు మీకు చెప్తున్నాను. 100% వెళ్తాను నేను. మీరు వెళ్తే మరి మీకు బ్యాక్ బోన్ ఎవరైనా ఉన్నారా? బ్యాక్ బోన్ అంటే ఎవరు సపోర్టర్స్ అంతే. అంటే నాతో పాటు ఉంటాయన్నమాట. సత్యం అన్న, ఆనంద్ అన్న, ఇంకా లక్ష్మణ్ అన్న, వీళ్ళందరూ నా శ్రేయోభిలాషులు నాతో పాటు ఎప్పుడు ఉంటారు. వాళ్ళు కూడా నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. మీరు నిలబడండి, మిమ్మల్ని మేము గెలిపిస్తాము, మనం నమ్ముకున్న మన ప్రజలే మనల్ని గెలిపిస్తారు, 100% మీరు గెలుస్తారు. మీరు ఇంకేదైనా మనమున్న ఏరియాలో ఏదైనా మీరు నిలబడి ఏదైనా చేయాలి, మీ దగ్గర ఆ కెపాసిటీ ఉంది, ఆ టాలెంట్ ఉంది, మీరు నిలబడాలి. సూర్య గారు, మీరు ఆల్రెడీ ఇండస్ట్రీకి స్టార్ట్ అయ్యేటప్పుడు మీ పేరెంట్స్ ఆల్రెడీ హ్యాపీగా ఫీల్ అయ్యారన్నారు. మరి ఆ హ్యాపీనెస్ మీరు ఇన్ని ట్రబుల్స్ పడుతూ ఈ స్టేజ్ వరకు వచ్చే వరకు కూడా హ్యాపీనెస్ అలానే కంటిన్యూ అవుతుందా? సపోర్ట్ చేస్తున్నారా? ఈ విషయంలో వాళ్ళకి తెలుసండి, మా అబ్బాయి ఎప్పుడు ఏ తప్పు చేయడు, ఏదైనా ఒక్కసారి దాన్ని చూస్ చేసుకున్నాడంటే 100% చేయగలుగుతాడు.
అతనితో కాని పని అంటూ ఏది ఉండదు. ఇంకో విషయం ఏంటంటే ఏదైనా ప్రాబ్లం అయితే చెప్పరా మాకు, మేము దగ్గర ఉండి నీకు హెల్ప్ చేస్తాం. మా పేరెంట్స్ చాలా గ్రేట్ అండి. ప్రతి విషయంలో నాతో పాటు ఉండి నాకు సపోర్ట్ చేస్తారు. మా ఫాదర్ కానీ, మా మదర్ కానీ, మా సిస్టర్స్ కానీ, సూర్య అనుకుంటే ఏ పనైనా సాధించలేని పని ఉండదు, ఏదైనా చేయగలుగుతారు. వాళ్ళ హ్యాపీనెస్లో నా హ్యాపీనెస్ చూసుకుంటున్నాను ఆయన అంతే. మా నాన్నగారు అప్పుడు స్టార్టింగ్ ఇండస్ట్రీలోకి వెళ్ళినప్పుడు నాకంత యాక్టింగ్ నాకు వచ్చేది కాదు. మా నాన్నగారు ఏం చెప్తున్నారంటే, నేను చూశాను నాన్న నీ ఎపిసోడ్స్, కొంచెం నీ యాక్టింగ్ స్కిల్స్ కూడా నువ్వు పెంచుకోవాలి, పెంచుకుంటే కొంచెం బెటర్ అని మా నాన్నగారు చెప్పారు. ఓకే నాకు రాదు, మీరు చేసి చూపించాలంటే మా ఫాదర్ మిర్రర్ పెట్టుకోనా, మిర్రర్లో నిన్ను నువ్వు చూసుకొని ప్రాక్టీస్ చేయి, ఆటోమేటిక్గా నీకే వస్తుంది. అంటే మీ డాడీ గారు ఆల్రెడీ తను కూడా ఈ ఫీల్డ్ లో ఉన్నారా? ఏం లేదు, అంటే ఈ ఫీల్డ్లో యాక్టింగ్ నేర్చుకోవడానికి ఈ ఫీల్డే ఉండాలని రూల్ ఏం లేదు, కానీ ప్రతి ఒక్కరికి యాక్టింగ్ వస్తుంది, అందరూ యాక్టర్సే. మరి మీరు మూవీస్ లో ఆల్రెడీ విలన్ క్యారెక్టర్ చేస్తున్నారు, మీ కో ఆర్టిస్టులు ఉన్నారు, నరసింహ యాదవ్ గారు కావచ్చు, ముక్తల్ గారు కావచ్చు, గబ్బర్ సింగ్ టీం కావచ్చు, ఫిష్ వెంకట్ గారు కావచ్చు, ఇంకా చాలా మంది ఉన్నారు. సో వీళ్ళలో మీకు ఎవరు క్లోజ్ బాగా? అంటే అందరూ క్లోజే, కానీ ముక్తర్ గారు అంటే నాకు చాలా ఇష్టం. ముక్తర్ గారు అంటే మహేష్ బాబు గారి మూవీ భరత్ అనే నేను, ఆ మూవీలో నేను అతను కలిసి ఫస్ట్ జర్నీ అనమాట, అతను ఇద్దరం కలిసి చేసాము. దాని తర్వాత ఇంకా 2-3 మూవీస్ చేస్తున్నాం ప్రెసెంట్. చాలా కూల్ పర్సన్, ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తారు తను, ప్రతి ఒక్కరితోనూ. అలా అతను చాలా హ్యాపీగా ఉంటాడు, ప్రతి ఒక్కరి గురించి అడుగుతుంటాడు. సోషల్ సర్వీస్ అతనిలో నేను చేసినట్టు కనిపించింది, అందుకు అతను ఎక్కువ లైక్ చేస్తాను నేను. మీరు ఈ ఫైట్ సీన్స్ లలో చాలా మంది ఫైట్ మాస్టర్స్ చూస్తుంటారు, మరి ఏ ఫైట్ మాస్టర్ అంటే మీకు చాలా ఇష్టం? రామ్ లక్ష్మణ్ మాస్టర్ అంటే చాలా ఇష్టం అండి నాకు. ఎందుకు ఇష్టం అంటే నేను అతనితో వాళ్ళతో కలిసి వర్క్ చేశాను. నేను భరత్ అనే నేను మూవీ వర్క్ చేశాను. ఎంత సూపర్గా చేయించారంటే వాళ్ళు చెప్పే విధానం, దగ్గరకు వచ్చి ఫ్రెండ్లీ నేచర్, ప్రతి ఒక్కటి సూపర్ అండి. ఫస్ట్ బెస్ట్ పర్సన్స్ వాళ్ళు. నాకు ఎవరైనా ఫ్యాన్స్, నేను ఎవరైనా ఇష్టపడుతున్నానంటే వాళ్ళే అండి. ఓకే సూర్య గారు, మరి మీ శ్రేయభిలాషులు కావచ్చు, మీ ఫాలోవర్స్ కావచ్చు, మరి మన అందరి న్యూస్ యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి ఏదైనా మంచి మెసేజ్ ఇవ్వగలుగుతారా వాళ్ళకి? 100% ఇద్దామండి. నా ఫాలోవర్స్కి నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే, ఫాలోవర్స్ కానీ ఎవ్రీవన్, ప్రతి ఒక్కరికి మెసేజ్, ఫాలోవర్స్ అని అందరికీ మెసేజ్, ప్రతి ఒక్కరు ఒకటి కాలేజ్ చేసే రోజుల్లో కానీ ఎప్పుడైనా కావచ్చు, ఎన్నో చేసిండొచ్చు, మనం ఎదిగే కొద్దీ మనం కూడా ఎదగాలి. 100% వీలైతే నలుగురికి మంచి చేద్దాం, చెడు ఎప్పుడూ చేయొద్దు. ఫస్ట్ పేరెంట్స్కు మంచి చేసి దాని తర్వాత బయటకు వచ్చి అందరు సోషల్ సర్వీస్ చేయండి. పేరెంట్స్ను ది బెస్ట్ పర్సన్స్ ఎవరంటే మన లైఫ్లో మన పేరెంట్స్ను సరి చూసుకోకుండా బయటకు వచ్చి సర్వీస్ చేస్తా, నేను చాలామందికి మంచి చేస్తా, చాలా పేరు చేస్తా అని అనుకున్న వాళ్ళకి ఫస్ట్ ఇంట్లో ఫ్యామిలీని సరిగా చూడండి, బయటకు వచ్చి దాని తర్వాత అందరికీ సోషల్ సర్వీస్ చేయండి. నా సపోర్ట్ మీకు ఎప్పుడూ ఉంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడు మీరు సూర్యాబాయ్ అన్న మీ ముందు నేను ఉంటా, అందరికీ మంచి చేయండి, ఇదే నా మెసేజ్. అండ్ ఈ అందరి ఛానల్ మన సుధాకర్ బ్రో అండ్ వాళ్ళ కొలీగ్స్ అందరూ నా దగ్గర టాలెంట్ గుర్తించి ఇంత దూరం వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేసేందుకు మీకు శతకోటి నమస్కారాలు. థ్యాంక్ యూ సో మచ్ సూర్య గారు, మీ వాల్యుబుల్ టైంని మా కోసం కేటాయించి మా అందరికి మరి ఒక మంచి మెసేజ్ ఇచ్చినందుకు, అలానే మంచి అవకాశం మాకు ఇచ్చినందుకు మా అందరి న్యూస్ యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి మీకు ఒకసారి ధన్యవాదాలు.